నమస్తే వెల్కమ్ టు N9 TV తెలుగు న్యూస్ ముందుగా హెడ్లైన్స్ కల్తీ మద్యంపై సమగ్ర న్యాయ విచారణ జరిపించాలి సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు సిహెచ్ బాబురావు డిమాండ్ వైసీపీ రీజనల్ కోఆర్డినేటర్లు జిల్లా అధ్యక్షులతో జగన్ భేటీ అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం ఉపాధ్యాయ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఫ్యాక్టో ఆధ్వర్యంలో ఉపాధ్యాయ సంఘాలు ధర్నా చౌక్లో పెద్ద ఎత్తున ఆందోళన సంస్కృతంలో ఆదికవి పవిత్ర రామాయణ ఇతిహాస రచయిత మహర్షి వాల్మీకి జయంతి సందర్భంగా సకల జనులకు శుభాకాంక్షలు తెలియజేశారు సీఎం చంద్రబాబు. జ్ఞానం సముపార్జనకు పరిమితి లేదని నిరూపించిన మహానీయుడు వాల్మీకి మహర్షి అని అన్నారు. వాల్మీకి మహర్షి జయంతి సందర్భంగా ప్రజలకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శుభాకాంక్షలు తెలియజేశారు. సీఎం క్యాంప్ ఆఫీసులో ఆయన చిత్రపటానికి చంద్రబాబు పూలమాలలు వేసి నివాళులర్పించారు. సృష్టి ఉన్నంతకాలం వాల్మీకి జీవితం స్ఫూర్తినిస్తూనే ఉంటుందన్నారు. జ్ఞానం సముపార్జనకు పరిమితి లేదని నిరూపించిన మహానీయుడు వాల్మీకి మహర్షి అని చంద్రబాబు కొనియాడారు. జ్ఞానం సముపార్జనకు పరిమితి లేదని నిరూపించిన మహానీయుడు వాల్మీకి మహర్షి అని పరిస్థితుల ప్రభావం కారణంగా కిరాతకుడిగా వ్యవహరించిన తపస్సుతో మహానీయుడిగా మారి ప్రపంచానికి జ్ఞాన జ్యోతిని చూపించిన కారుణ్య మూర్తి అని అన్నారు. మహర్షి వాల్మీకి జీవితం ఈ సృష్టి ఉన్నంతకాలం స్ఫూర్తినిస్తూనే ఉంటుందని ఆచంద్ర తారకం నిలబడిపోయే మహర్షి వాల్మీకి కీర్తి ప్రతిష్టల్ని ఆయన జయంతి సందర్భంగా స్మరించుకోవడం మన పూర్వజన్మ సుకృతమని సీఎం వెల్లడించారు. ఇబ్రహీంపట్నం రింగ్ సెంటర్ నందు సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్రంలో జరుగుతున్న కల్తీ మద్యం నిందితులను కఠినంగా శిక్షించాలని, కల్తీ మద్యం దందాపై సమగ్ర విచారణ జరిపించి మద్యపాన నిషేధానికి చర్యలు చేపట్టాలని, స్థానికంగా బూడిద కాలుష్యం వల్ల మంచినీటి కొరత లేకుండా కూటమి ప్రభుత్వం చర్యలు చేపట్టాలని కోరుతూ నిరసన కార్యక్రమం చేపట్టారు. మద్యం సీసాలను పగలగొట్టి మహిళలు తమ నిరసన తెలిపారు. అనంతరం కల్తీ మద్యం తయారు చేసిన గోడౌన్ నాయకులతో కలిసి బాబురావు పరిశీలించారు. కూటమి ప్రభుత్వంలో మద్యం ఏరులై పారుతుంది కానీ గుక్కడి మంచినీళ్లు కరువైపోయాయని సిపిఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సిహెచ్ బాబురావు ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలోని అన్నమయ్య జిల్లాలో తమ్మలపల్లి కల్తీ మద్యం తయారీ ఇప్పుడు ఇబ్రహీంపట్నంలోని పరిసర ప్రాంతాల్లో కూడా బయటపడిందన్నారు. ఓ కుటీర పరిశ్రమల కల్తీ మద్యం ఈ ప్రాంతంలో తయారు చేయడం అంత సామాన్యమైన విషయం కాదని, ప్రభుత్వంలోని పెద్దల అండదండలు లేకుండా జరగదని అన్నారు. కుప్పలు తెప్పలుగా బయటపడిన కల్తీ మద్యంపై స్థానిక ప్రజా ప్రతినిధులు, కూటమి ప్రభుత్వ నాయకులు బాధ్యత వహించి సత్వరం స్వతంత్ర సిట్టింగ్ జడ్జి చేత సమగ్ర న్యాయ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. కల్తీ మద్యాన్ని తయారు చేసి పంపిణీ చేసిన నిందితులను తక్షణం అరెస్ట్ చేసి కఠిన చర్యలు చేపట్టాలన్నారు. రాష్ట్రంలో మద్యం ఏరులై పారుతా ఉంది. ఈ ప్రభుత్వం మద్యాన్ని దశల వారీగా అరికడతాం, తగ్గిస్తామని మాట చెప్పి అధికారంలోకి వచ్చి నమ్మక ద్రోహం చేసింది. ఇవాళ అన్నమయ్య జిల్లా తంబళ్లపల్లి మొదలుకొని ఎన్టీఆర్ జిల్లా మైలవరం నియోజకవర్గం ఇబ్రహీంపట్నం వరకు శాఖోపశాఖలుగా ఈ నకిలీ మద్యం పరిశ్రమలాగా విస్తరించింది. వందల కోట్ల రూపాయల వ్యాపారం జరుగుతూ ఉంది. ఇప్పుడు బట్టబయలైపోయింది. ఇందులో ప్రధాన పాత్రధారులు తెలుగుదేశం నేతలే. మీరు మీ నాయకులను సస్పెండ్ చేశారు, అయిపోయింది. ఎంతటితో కూటమి ప్రభుత్వం నైతిక బాధ్యత వహించాలి. 15 నెలల నుండి జరుగుతూ ఉంటే మీరేం చేస్తున్నారు? గత ప్రభుత్వం మద్యం మీద ఏరులై పారించి ప్రభుత్వం కూలిపోయింది. దాన్నే విచారణ చేస్తున్నారు. మీరేం చేస్తున్నారు? అదే దారిలో నడుస్తూ ఉన్నారు ఇవాటికి కూడా. దీనికి తోడు మద్యం బెల్ట్ షాపులు విచ్చలవిడిగా పెట్టారు. కళ్లు మూసుకున్న ప్రభుత్వం ఇప్పుడు నకిలీ మద్యం విచ్చలవిడిగా అమ్ముతున్నారు. అందుకే దీని మీద స్వతంత్ర న్యాయ విచారణ జరిపించండి. దీని వెనకాల ఉన్న సూత్రధారులు ఎవరో తేల్చండి. ఎక్కడెక్కడ అమ్మారో తేల్చండి. ఎవరెవరు తాగారో తెలిసి వాళ్ళ ఆరోగ్యాలు కాపాడండి. ఎంతమంది చచ్చిపోయారో లెక్కది.
రాష్ట్రంలో ప్రభుత్వం అనుసరిస్తున్న మద్యం పాలసీపై బెల్ట్ షాపులపై అక్రమ మద్యంపై జై భీమ్రావ్ భారత పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు జడ శ్రావణ్ కుమార్ నిప్పులు చెరిగారు. ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, మంత్రుల ప్రభుత్వ శాఖల పనితీరుపై మండిపడ్డారు. ప్రభుత్వం ప్రజల ఆరోగ్యాన్ని ఫలంగా పెట్టి అక్రమ సంపాదన కోసం తెగబడుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రశ్నిస్తే అధికార పార్టీ నేతలు దాడులకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. జై భీమ్రావ్ భారత్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు జడ శ్రావణ్ కుమార్ మంగళవారం గాంధీనగర్లోని తన కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. సమావేశంలో కూటమి ప్రభుత్వ పాలనలో రాష్ట్రంలో కల్తీ మద్యం ఏరులై పారుతుందని, లెక్కకు మించి బెల్ట్ షాపులు నడుపుతూ ప్రజల ఆరోగ్యాన్ని పణంగా పెడుతున్నారని, ముఖ్యమంత్రి, మంత్రులు వాటాల కోసం కల్తీ మద్యాన్ని అరికట్టడం లేదన్నారు. అక్రమ సంపాదన కోసం ప్రజల ఆరోగ్యాన్ని పణంగా పెడుతున్నారన్నారు. అక్రమ మద్యాన్ని అరికట్టాల్సిన పోలీసు వ్యవస్థ పనిచేయడం లేదన్నారు. సొంత పార్టీ ఎమ్మెల్యే బెల్ట్ షాపుల నిర్వహణపై వ్యతిరేక వ్యక్తం చేస్తున్నారన్నారు. రాష్ట్రంలో అన్యాయాన్ని ప్రశ్నిస్తే గొంతు నిలుమేస్తున్నారన్నారు. సహజంగా అక్టోబర్ నెల అనేటప్పటికీ జాతిపిత మహాత్మా గాంధీ పుట్టినటువంటి నెలగా మద్యం మీద ఆయన చేసినటువంటి అనితరమైనటువంటి పోరాటానికి ప్రతీకగా అక్టోబర్ 2ని డ్రై డేగా దేశవ్యాప్తంగా పాటిస్తూ ఉంటారు. డ్రై డే అంటే అర్థం ఏంటి అంటే అక్టోబర్ 2 అహింసకి ఒక బ్రాండ్ అంబాసిడర్గా ఉన్న మహాత్మా గాంధీ వారి జన్మదినాన్ని పురస్కరించుకొని ఆ రోజు లిక్కర్ అమ్మకాలు కానీ లేకపోతే మాంసాహారం కానీ రాష్ట్ర ప్రభుత్వాలు అధికారికంగా నిషేధిస్తాయి. కానీ మన కర్మ ఏంటో తెలియదు. కానీ మహాత్మా గాంధీ గారు దేశానికి స్వతంత్రం తీసుకొచ్చారు అని చెప్పుకుంటాం. కానీ బట్ ఆంధ్రప్రదేశ్కి మాత్రం స్వతంత్రం తీసుకొచ్చింది మాత్రం బహుశా వారి మాటల్లోనే చంద్రబాబు నాయుడు గారు అని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అందరిలో కూడా ఒక నమ్మకం ఉండటం వల్లనేమో నాకు తెలియదు. కానీ మహాత్మా గాంధీ గారి జయంతిని ఆ రోజు డ్రై డేగాను పాటించలేదు, లేకపోతే వెజిటేరియన్ డేగాను పాటించలేదు. అధికారికంగా ఉత్తర్వులు ఉన్నాయో లేవో నాకైతే తెలియదు. కానీ మొత్తానికి రాష్ట్ర వ్యాప్తంగా మద్యాన్ని విచ్చలవిడిగా ఏరులై ప్రవహించే విధంగా అక్టోబర్ 2వ తారీఖున మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రపంచవ్యాప్తంగా పోరాడి సాధించుకున్న 8 గంటల పని దినాన్ని కాదని కూటమి ప్రభుత్వం అసెంబ్లీ సమావేశాలలో కార్మికుల పని గంటలను 10 గంటలకు పెంచుతూ సవరణ చేయడం చాలా దారుణమని సిఐటియు ఎన్టీఆర్ జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్, రైతు సంఘం రాష్ట్ర నాయకులు హరిబాబు, చంద్రబాబు నాయుడు పరిపాలనపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. అసెంబ్లీ సమావేశాలలో పని గంటలు పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం కార్మిక చట్టాలు సవరణ చేస్తూ జారీ చేసిన తీర్మానాలను విరమించుకోవాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం ఏకపక్షంగా కార్మికుల పని గంటలను పెంచడానికి కార్మిక చట్ట సవరణలు వ్యతిరేకిస్తూ సిఐటియు రైతు సంఘం, వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో నగరంలోని లెనిన్ సెంటర్లో ఆందోళన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా సిఐటియు రైతు సంఘం నాయకులు మాట్లాడుతూ రాష్ట్రంలో టీడీపీ నాయకత్వంలోని కోటని ప్రభుత్వం కార్మిక వర్గానికి తీరని అన్యాయం చేస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. యాజమాన్యులకు అనుకూలంగా కార్మిక చట్టాలలో అనేక సవరణలు చేయడం వాళ్ళ కార్మిక హక్కులను కాలరాస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం పని గంటల పెంపకం నిర్ణయాన్ని రద్దు చేయకపోతే ఆందోళన తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. ఎన్సిహెచ్ శ్రీనివాస్, సిఐటియు ఎన్టీఆర్ జిల్లా ప్రధాన కార్యదర్శి. ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీలో కార్మికుల పని గంటల పెంచుతూ చేసిన చట్టాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని సిఐటియు డిమాండ్ చేస్తూ ఉన్నాం. 8 గంటల పనిదినం కోసం 1886 మే 1వ తారీఖున చికాగో నగరంలో దాదాపు 3 లక్షల మంది పైగా కార్మికులు పెద్ద ఎత్తున పోరాడి సాధించుకున్నటువంటి చట్టం 8 గంటల పని చట్టం. 8 గంటల పని చేయాలి, 8 గంటలు నిద్రపోవాలి, 8 గంటల కుటుంబంతో గడపాలి. ఇది దీనికి సంబంధించి ప్రపంచవ్యాప్తంగా 35 గంటల పని అమలు ఉండాలనేటువంటిది డిమాండ్ ఉంటే ఈరోజు భారతదేశంలో మోదీ రాష్ట్రంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం కార్పొరేట్ల సేవలు తరిస్తూ ఉంది. 8 గంటల పని 10 గంటల వరకు పెంచుతూ ఈరోజు
చట్టం చేసినటువంటి పరిస్థితి. ఈ చట్టం చేయడం రీత్యా కార్మికుల మీద తీవ్రమైన పనిభారం పడుతుంది, ఉత్పత్తి మీద దాని ఇంపాక్ట్ పడేటువంటి పరిస్థితి వస్తుంది. వెంటనే ఈ చట్టాన్ని ఉపసంహరించుకోవాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. కార్మికులకు సంబంధించినటువంటి కుటుంబంతో గడిపేటువంటి సమయాన్ని దెబ్బతీసే పద్ధతులు వ్యవహరిస్తున్న పరిస్థితి. ఇప్పటికే కొన్ని పరిశ్రమల్లో కానీ సంస్థల్లో కానీ 8 గంటల పని అమలు కానిటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాం. అందుకని 8 గంటల పనిని అమలు చేయటం అనేటువంటిది ఈరోజు ప్రభుత్వం తీసుకోవాల్సినటువంటి చర్య. కానీ పెనుగంటలు పెంచి కార్పొరేట్ల లాభాల కోసం ప్రయత్నం చేస్తుంది. మరో పక్కన రాష్ట్రంలో దాదాపుగా 64 రకాల షెడ్యూల్డ్ కనీస వేతన జీవోలు 15 సంవత్సరాలుగా వేతనాల సవరణ జరగల. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కార్మిక కర్షక సంఘాలతో 8 గంటల పని విధానాన్ని పునరుద్ధరించాలని మొన్న ఇటీవల కాలంలో అసెంబ్లీలో తెలుగుదేశం కూటమి ప్రభుత్వం తెచ్చినటువంటి 10 గంటల నుంచి 13 గంటల వరకు పని చేయించుకునే చట్టాన్ని వెనక్కి తీసుకోవాలని, అట్లాగే మహిళలను కూడా రాత్రిపూట పని చేయించే షిఫ్టుల విధానాన్ని రద్దు చేయాలని చెప్పేసి అడుగుతున్నాం. వాస్తవంగా అయితే ఈ చట్టం లేకుండానే షాపుల్లోనూ ఇతరత్ర 10 గంటలు 12 గంటలు కార్మికులతో ఈ యజమానులు పని చేయించుకుంటున్నారు. పైగా ఇప్పుడు ఈ చట్టం ద్వారా రానున్న కాలంలో ఇంకా విచ్చలవిడిగా శ్రమ దోపిడీ చేయడానికి ఈ ప్రభుత్వం వాళ్ళకి తోడ్పడుతుంది. కాబట్టి ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఏమన్నా ఉంటే ఆ చట్టాలు వెనక్కి తీసుకోవాలని కోరుతున్నాం. వాస్తవంగా ఏంటంటే మేడే అంటే ఒక సింబలు. 8 గంటల పనిదినానికి కొంతమంది ప్రాణత్యాగంతో సాధించుకున్నటువంటి మేడే 8 గంటల పనిదినాన్ని ఈ ప్రభుత్వం తూట్లు పడుస్తూ యజమానులకు మేలు చేస్తుంది. అది వెనక్కి తీసుకునే వరకు రాష్ట్ర వ్యాప్తంగా కార్మిక సంఘాలే కాకుండా రైతు, వ్యవసాయ, కూలీ, ఇతర సంఘాలన్నీ కలిపి ఉద్యమం చేస్తామని హెచ్చరిస్తున్నాం. చంద్రబాబు అధికారంలోకి వచ్చిన 15 నెలల వ్యవధిలో రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటుకు అప్పగించేందుకు పెద్ద ఎత్తున ప్రయత్నాలు జరుగుతున్నాయని విద్యార్థి సంఘాల నాయకులు ఆరోపణలు చేశారు. ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్తంగా పోరాటం జరగాల్సిన అవసరం ఉందని పిలుపునిచ్చారు. వైద్య విద్యకు పేదలకు దూరం చేసే పద్ధతుల్లో పీపీపీ విధానాన్ని నిర్ణయాన్ని తక్షణమే విరమించుకోకపోతే రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున పోరాటాలకు సిద్ధమవుతామని రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. దాసరి భవన్ లో మంగళవారం ఏఎస్ఎఫ్ ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. కార్యక్రమంలో ఏఎస్ఎఫ్ జాతీయ కార్యదర్శి శివారెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బందల నాసర్జీ, వైఎస్ఆర్సీపీ విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షులు చైతన్య, రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ రవిచంద్ర, ఏఐవైఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పరుచూరి రాజేంద్ర, ఎన్ఎస్యుఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీనివాసులు, ఏఎస్సీ రాష్ట్ర కార్యదర్శి నాగార్జునలు మాట్లాడుతూ ఎన్నికలలో తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తేనే 100 రోజుల్లో వైద్య విద్యకు శాపంగా మారిన జీవో నెంబర్ 107, 108 రద్దు చేస్తామని హామీ ఇచ్చిన నారా లోకేష్ అధికారంలోకి వచ్చే సంవత్సరం పూర్తయిన నేటి వరకు జీవోలను రద్దు చేయలేదన్నారు. చంద్రబాబు అధికారంలోకి వచ్చిన 15 నెలల వ్యవధిలో రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటుకు అప్పగించేందుకు పెద్ద ఎత్తున ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు. నా పేరు బందెల నాసర్జీ, ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. రాష్ట్రంలో 10 మెడికల్ కళాశాల ప్రైవేటీకరణ వ్యతిరేకిస్తూ అఖిల భారత విద్యార్థి సమాఖ్య ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర సమితి ఆధ్వర్యంలో విజయవాడ దాసరి భవన్ నందు రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించడం జరిగింది. ప్రధానంగా గత వైసీపీ ప్రభుత్వంలో ఈ రాష్ట్రంలో 17 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు వస్తే అందులో 5 ప్రారంభమైనవి. దాని తర్వాత నారా లోకేష్ గారు తన సొంత మంగళగిరి నియోజకవర్గంలో యువగలం పాదయాత్రలో ఆగస్టు 16, 2023 సంవత్సరంలో మేము అధికారంలోకి వస్తే, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే పూర్తి స్థాయిలో 100% సీట్లని ప్రభుత్వంగా కొనసాగిస్తాము, కన్వీనర్ కోటాలో ఇస్తాము, 17 కాలేజీలని పూర్తిగా ప్రభుత్వం కాలేజీ కొనసాగిస్తామని చెప్పారు. అధికారంలోకి వచ్చిన తర్వాత 16 నెలలు దాటుతున్నా కూడా కనీసం ఇంతవరకు ఆ జీవో రద్దు చేయలేదు. జీవో నెంబర్ 107, 108 రద్దు చేయకపోవడమే కాకుండా 10 కళాశాలల్ని ప్రైవేట్ వ్యక్తులకు అమ్మకానికి పెడతా ఉన్నారు. ఏఐఎస్ఎఫ్గా సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నాం ఈ కూటమి ప్రభుత్వాన్ని. అయ్యా నారా చంద్రబాబు నాయుడు గారు, ఈ ప్రైవేటీకరణ చేయడంలో నీ వాటా ఎంత, నీ ముద్దుల కొడుకు నారా లోకేష్ వాటా ఎంత అని చెప్పని ఏఐఎస్ఎఫ్గా ప్రశ్నిస్తూ ఉన్నాం. నీ కొడుకేమో. ఏ రవిచంద్ర, వైఎస్ఆర్సీపీ విద్యార్థి విభాగం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్. గత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు హయాంలో 17 ప్రభుత్వ వైద్య కళాశాలని సుమారు 8,480 కోట్ల రూపాయలతోటి ఈ రాష్ట్రంలో ఏర్పాటు చేశారు. వాటిల్లో 10 కళాశాలల్ని ప్రైవేటు భాగస్వామ్యంతో నిర్వహించాలని కూటమి ప్రభుత్వం నిర్ణయం చేయడం అనేది చాలా దుర్మార్గమైంది. ఇది ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకి వైద్య విద్యని నాణ్యతగా అందించకుండా ప్రైవేటు వర్గాలకి పప్పు బెల్లాల్లాగా ప్రభుత్వ ఆస్తుల్ని తాకట్టు పెట్టే ప్రక్రియని ఈరోజు కూటమి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది.
ఇది చాలా దుర్మార్గమైంది. జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో 2023-24లోనే విజయనగరం, రాజమండ్రి, ఏలూరు, మచిలీపట్నం, నంద్యాల 5 ప్రభుత్వ మెడికల్ కళాశాలలు తరగతులు కూడా ప్రారంభమయ్యాయి. మొత్తం 750 సీట్లు. చంద్రబాబు ఏఐవైఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలో ఉన్నటువంటి మెడికల్ కాలేజీలని ప్రైవేట్ పరం చేయడాన్ని నిరసిస్తూ ఈరోజు ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో విజయవాడలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించడం జరుగుతోంది. ఈ రౌండ్ టేబుల్ సమావేశానికి అఖిల భారత యువజన సమైక్య ఏఐవైఎఫ్గా మేము పూర్తి మద్దతు తెలియజేస్తా ఉన్నాం. ఈ రాష్ట్రంలో విద్యాశాఖ మంత్రిగా ఉన్నటువంటి నారా లోకేష్ గారు విద్యాశాఖ మంత్రిగా ఆయన నిర్వహించాల్సినటువంటి బాధ్యతలను విస్మరించి కార్పొరేట్ ప్రైవేట్ సంస్థలకు సీఈఓగా వ్యవహరిస్తూ ఉన్నారు. ఈ రాష్ట్రంలో పేద బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి పేద విద్యార్థులకి వైద్య విద్యను దూరం చేసేటటువంటి కుట్రలో భాగంగానే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మెడికల్ కాలేజీలను ప్రైవేటు వ్యక్తులకి పీపీపీ విధానం ద్వారా. నా పేరు వేముల శ్రీనివాస్. నేను జాతీయ కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగం ఎన్ఎస్సీఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిని. ఈరోజు రాష్ట్రంలో విద్యా వ్యాపారంగా మారిపోయింది. దానికి నిదర్శనమే కూటమి ప్రభుత్వం చేస్తున్న ఈ అరాచక విద్యా విధానము. ఈ కూటమి ప్రభుత్వం కేవలం విద్యా వ్యవస్థని ప్రైవేటీకరణ చేయాలనే దురుద్దేశంతో ఉంది. దానికి నిదర్శనమే ఈ కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలలను నిర్వీర్యం చేస్తూ, కళాశాలను నిర్వీర్యం చేస్తూ ప్రైవేట్ కార్పొరేట్ వ్యక్తుల చేతిలో విద్యా వ్యవస్థను పెట్టింది. తద్వారా వాళ్ళకి లాభం చేకూరే విధానం ఉంది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా పేద ప్రజలను దృష్టిలో పెట్టుకొని ఏదైతే మీరు ప్రభుత్వ విద్యా వ్యవస్థను నాశనం చేసి కార్పొరేట్ శక్తుల్ని మీరు ప్రోత్సహిస్తున్నారో ఆ విధానం తప్పుడు విధానం. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం పేద బడుగు బలహీన విద్యార్థుల కోసం శాశ్వతంగా మౌలిక వసతులు సమకూర్చే విధంగా 17 మెడికల్ కాలేజీలని ప్రభుత్వమే పూర్తి చేసి వాళ్ళకి అందుబాటులో తేవాలని, అలాగే ఈరోజు కార్పొరేట్ స్వచ్ఛాంధ్ర అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమంలో ముఖ్యమంత్రి జై స్వచ్ఛ సేవక్ నాదాన్ని ఇచ్చారని, ఇదే స్ఫూర్తితో రాష్ట్రంలో గ్రామాలు, పట్టణాల్లో స్వచ్ఛ సేవక్ దళాల ఏర్పాటుకు కృషి చేయనున్నట్లు రాష్ట్ర స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభిరామ్ తెలిపారు. ఓ చిన్న పిలుపు సంకల్పం పెద్ద మార్పునకు నాంది అవుతుందని, అధికారులు, ప్రజలు, ప్రజాప్రతినిధుల సమిష్టి కృషితో జిల్లా స్వచ్ఛాంధ్రలో ముందంజలో నిలిచిందని కలెక్టర్ లక్ష్మిస అన్నారు. మంగళవారం నగరంలోని తుమ్మలపల్లి వారి క్షేత్రయ్య కళాక్షేత్రంలో జిల్లా స్థాయి స్వచ్ఛాంధ్ర పురస్కారాల ప్రధానోత్సవ కార్యక్రమం జరిగింది. కార్యక్రమంలో ముఖ్య అతిథులు స్వచ్ఛతా వారియర్స్ తో కలిసి మహాత్మా గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. పట్టాభిరామ్తో పాటు కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మిస, పోలీస్ కమిషనర్ ఎస్వి రాజశేఖర్ బాబు, విజయవాడ నగర పాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర హెచ్ఎం తదితరులతో కలిసి 50 మంది విజేతలకు పురస్కారాలు అందజేశారు. ఈ సందర్భంగా పట్టాభిరామ్ మాట్లాడుతూ దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో సీఎం ఆలోచనలకు అనుగుణంగా స్వచ్ఛాంధ్ర పురస్కారాలు అందజేస్తున్నామని తెలిపారు. నేడు పురస్కారాలు అందుకుంటున్న ప్రతి ఒక్కరూ స్వచ్ఛాంధ్రకు బ్రాండ్ అంబాసిడర్లని, సమిష్టి కృషితో స్వచ్ఛాంధ్ర ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లి రాష్ట్రాన్ని ఆదర్శంగా నిలుపుదామని పిలుపునిచ్చారు. స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర అవార్డ్స్ 2025లో భాగంగా ఎన్టీఆర్ జిల్లా రాష్ట్ర స్థాయి అవార్డ్స్ 8, అలాగే మన జిల్లా స్థాయి అవార్డ్స్ 50 సాధించడానికి తోడ్పడిన, సహకరించిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను. సీఎం గారు ఎప్పుడూ చెప్తూ ఉంటారు, మనం ఎప్పుడు ఇన్నోవేటివ్గా ఆలోచించాలి, మన ఎఫర్ట్స్లో ఎప్పుడు కన్సిస్టెన్సీ ఉండాలని. సో దాని ఫలితం ఏంటి అనేది ఈరోజు మీ ముందు ఉంది. జనవరిలో స్టార్ట్ చేసిన క్లీన్ స్టార్ట్తో స్టార్ట్ చేసిన స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమం ప్రతి నెల 3వ శనివారం వినూత్నంగా ప్రతి నెల ఒక థీమ్ పెట్టుకుంటూ మనం చేస్తూనే ఉన్నాము. ఈ ఎఫర్ట్లో సో మనకు తెలియకుండానే మనం దాంట్లో మమేకం అయిపోయాం, భాగం అయిపోయాం. థర్డ్ సాటర్డే వచ్చిందంటే ఓకే, ఈసారి థీమ్ ఏంటి, ఈసారి యాక్టివిటీస్ ఏంటి, ఏం చేయాలి, అలాగే పోయిన నెలలో ఏమేమి చేసుకున్నాం, దాని ప్రోగ్రెస్ ఏంటి అని ఆ లైన్లోనే ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ ఇన్స్ట్రక్షన్స్ వరకు స్టేట్ లెవెల్లో కూడా ఈ సంవత్సరం స్వచ్ఛ ఆంధ్ర అవార్డ్స్ ఫార్ములేట్ చేయాలి అనే ఒక మంచి ఆలోచనతో ఈ సంవత్సరం ఫస్ట్ టైం ఎంటైర్ కంట్రీలో స్టేట్ లెవెల్ అవార్డ్స్ మనము ఈ టైం లాంచ్ చేయడం జరిగింది. దాంట్లో కూడా ముఖ్యంగా అందరూ ఏం గుర్తు చేసుకోవాలంటే 26 జిల్లాలో టోటల్ మనకి చూస్తే జిల్లా లెవెల్ అవార్డ్స్ 1257 అవార్డ్స్ ఉంటే మన ఎన్టీఆర్ జిల్లాకి 50 అవార్డు రావడం జరిగింది. అలాగనే స్టేట్ లెవెల్ అవార్డ్స్ కూడా టోటల్ స్టేట్కి కలిపి 69 ఉంటే ఓన్లీ ఎన్టీఆర్ జిల్లాకి 8 అవార్డ్స్ రావడం జరిగింది. అంటే స్వచ్ఛాంధ్ర అవార్డ్స్ కార్యక్రమంలో నన్ను కూడా భాగస్వామి చేసిన దానికి ముందుగా జిల్లా కలెక్టర్కి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.
మన పట్టాభి గారి గురించి తెలుసు. ఈ మధ్యన విజయవాడ ఉత్సవం ఆయన ఉడుపు పట్టినట్టు బట్టి మొత్తం మీద దాన్ని సక్సెస్ అయ్యేందుకు నిద్రపోలేదు. సో పట్టాభి గారు స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ కరెక్ట్గా గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక మంచి వ్యక్తిని ఈ స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్గా నియమించడం. సో వారు చాలా వినూత్నంగా ఈ కార్యక్రమాలు చేపట్టడం వల్ల ఈరోజు స్వచ్ఛాంధ్ర అవార్డ్స్ అనే ఒక ఇది పెట్టి ఒక ఉత్సాహాన్ని సమాజంలో ఒక ఉత్సాహాన్ని నింపుతూ మరి ఏదైతే గౌరవ ప్రధానమంత్రి గారు ఏదైతే స్వచ్ఛ భారత్ అనే నిదానంతో ముందుకెళ్తున్నారో సో దాన్ని అందుకోవడానికి అహర్నిశలు కృషి చేస్తున్నారు. వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ముఖ్యంగా ఈరోజు 50 మందికి స్వచ్ఛాంధ్ర అవార్డ్స్ ఈ జిల్లా లెవెల్ అవార్డ్స్ ఈరోజు ఇస్తున్నారు. అందులో పోలీస్ శాఖకు కూడా ఒక అవార్డు ఇవ్వడం చాలా సంతోషం. కమిషనర్ ఆఫ్ పోలీస్ ఆఫీస్ విజయవాడ అసలు నాకు తెలియదు. Making NTR district, placing NTR district on a high pedestal, not only in the state of Andhra Pradesh but also in the entire India. అట్లానే ఈ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా విజయవాడ ఉత్సవ్ వరల్డ్ రికార్డ్ గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో మన విజయవాడ ఒక విశిష్టమైనటువంటి స్థానం, మన ఆంధ్రప్రదేశ్ ఒక విశిష్టమైనటువంటి స్థానంలో కూర్చోబెట్టినటువంటి ఆ కార్నివల్ కి విజయవాడ ఉత్సవ్ కి లోకల్ ఎంపీ గారు ఎమ్మెల్యే గారితో పాటు స్వచ్ఛంద్ర కార్పొరేషన్ చైర్మన్ గారు శ్రీ పటాభి గారు కూడా చాలా చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేశారు. సార్, యాజ్ అ సిటిజన్ ఆఫ్ విజయవాడ అండ్ ఆంధ్రప్రదేశ్, we thank from the bottom of our heart for placing పాలకపక్షం అసమర్థత వల్ల విజయవాడ నగరపాలక సంస్థ కౌన్సిల్ సమావేశాలు సకాలంలో జరగడం లేదని సిపిఎం నాయకులు దోనేపూడి కాశీనాథ్, కార్పొరేటర్ బోయే సత్యబాబు విమర్శించారు. నగర ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నా, డయేరియా వంటి వ్యాధులు ప్రబలుతున్నా పాలకపక్షానికి చీమ కుట్టినట్లు కూడా లేదని ఎద్దేవా చేశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుండి నిధులు సాధించడంలో పాలకపక్షం పూర్తిగా వైఫల్యం చెందిందని ఆరోపించారు. సిపిఎం రాష్ట్ర పార్టీ కార్యాలయం శ్రీ భవన్ లో మంగళవారం మీడియా సమావేశం జరిగింది. సమావేశంలో నాయకులు దోనేపూడి కాశీనాథ్, కార్పొరేటర్ బోయే సత్యబాబు మాట్లాడుతూ కౌన్సిల్ సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో ప్రజా సమస్యలపై కౌన్సిల్లో చర్చించాలన్నారు. ప్రజా సమస్యలపై చర్చలకు పాలకపక్షం తిలోదకాలు ఇచ్చిందన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుండి నిధులు రప్పించడంలో కౌన్సిల్ విఫలమైందన్నారు. నగరంలో డయేరియా ప్రబలుతుంటే పాలకపక్షం చర్యలు తీసుకోలేదన్నారు. కనీసం కౌన్సిల్ సమావేశాలు సకాలంలో నిర్వహించడంలో కూడా వైఫల్యం చెందిందన్నారు. బుడమేరు వరద నివారణ చర్యల కోసం కేంద్రం నుండి రాష్ట్ర ప్రభుత్వం నిధులు తీసుకురాలేకపోయిందన్నారు. సంస్థ కౌన్సిల్ సమావేశం గత నెల 16న జరగాల్సినటువంటి కౌన్సిల్ సమావేశం వాయిదా వేసి దానికి కారణం కూడా లేకపోలా. డయేరియా సమస్య తీవ్రంగా ఉంది. నగరంలో అతిసార విజృంభించింది. మృతుల సంఖ్య నానాటికి పెరుగుతూ ఉంది. ఇప్పటికే 9 మంది చనిపోయారు. కాబట్టి డయేరియా సమస్య మీద ఒక ప్రత్యేక సమావేశం కానీ లేదు ఈ సమావేశంలో కానీ 88K ద్వారా ఎజెండా తీసుకుని చర్చించాలి అని చెప్పనేటువంటిది సిపిఎం కార్పొరేటర్ వైపు నుండి వెళ్ళినటువంటి ప్రతిపాదన. ఒక లేఖపూర్వకంగా కూడా ఇచ్చాం. ఆ రోజు కుదరదు, సాధ్యం కాదు, అధికారులందరూ డయేరియా ఏర్పాట్లలో ఉన్నారని చెప్పనని మేయరమ్మ గారు చెప్పారు. డయేరియా కంటే అతి ముఖ్యమైనటువంటి ఎజెండా చర్చనీయాంశం చేయడానికి పాలక సంస్థ కౌన్సిల్ సమావేశం హైదరాబాదు మున్సిపల్ యాక్ట్ 1955 88(1) ప్రకారంగా ప్రతి 3 నెలలకి ఖచ్చితంగా సమావేశాలు జరపాలి. గత సమావేశం 24/6/2025 జరిగింది. అంటే ఇప్పటికీ 100 రోజులు పూర్తి అయిపోయింది. కానీ పాలకపక్షం కౌన్సిల్ నిర్వహణలో పూర్తిగా శ్రద్ధ వహించకపోవడం వలన, వారి యొక్క అసమర్థత వలన సమావేశాలు సకాలంలో జరగట్లేదు. నగర ప్రజలు తీవ్రమైనటువంటి ఇబ్బందులున్న నేపథ్యంలో కూడా ఈ డయేరియా విజయవాడ నగరాన్ని అతలాకుతలం చేస్తున్న పరిస్థితిలో అత్యవసర సమావేశం జరపాలని మేయర్ గారికి సిపిఎం పక్షంగా మేము
చంద్రబాబు ప్రభుత్వం పట్ల ప్రజలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారని వైఎస్ఆర్సీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. చంద్రబాబు, ఆయన కుమారుడు, ఆయన బినామీలు వారి జేబుల్లోకి ఆదాయాలు వెళ్తున్నాయని, దోచుకో పంచుకో తినుకో కనిపిస్తుంది అంటూ వైఎస్ జగన్ దుయ్యబట్టారు. తాడేపల్లిలోని ఆ పార్టీ కేంద్ర కార్యాలయంలో రీజనల్ కోఆర్డినేటర్లు, జిల్లాల అధ్యక్షులు, పార్లమెంట్ పరిశీలకులతో సమావేశం జరిగింది. ఈ సందర్భంగా వైఎస్ జగన్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం వచ్చి దాదాపుగా 2 ఏళ్లు కావస్తుందని, ఈ ప్రభుత్వం పట్ల ప్రజలకు భ్రమలు తొలగిపోయాయన్నారు. ఈ ప్రభుత్వం కళ్ళ అర్పకుండా అబద్ధాలు చెబుతుంది, జంకు లేకుండా ప్రజలకు వెన్నుపోటు పొడుస్తుందని ఆరోపించారు. వ్యవస్థలన్నీ నిర్వీర్యం, అరాచకం, అవినీతి కనిపిస్తున్నాయన్నారు. సీఎం చంద్రబాబుకు పాలనపై ధ్యాస లేదు, పూర్తిగా పాలన గాడి తప్పిందని చెప్పారు. కేవలం సొంత ఆదాయాలు పెంచుకోవడం మీదే వీళ్ళ ధ్యాస ఉందని ఆరోపించారు. భారత సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గవాయ్పై అగ్రవర్ణాల వారు చెప్పుతో దాడి చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని రిపబ్లిక్ అనే పార్టీ ఆఫ్ ఇండియా రాష్ట్ర కన్వీనర్ శివనాగేశ్వరరావు గౌడ్ తీవ్రంగా ఖండించారు. ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా తీవ్రంగా శిక్షించాలని ప్రభుత్వాన్ని కోరారు. రాష్ట్రంలో నీటి అవసరత దృష్ట్యా చెక్ డ్యాంల నిర్మాణం అవసరం ఉందని స్పష్టం చేశారు. రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా రాష్ట్ర కన్వీనర్ పేరం శివనాగేశ్వరరావు గౌడ్ ఆధ్వర్యంలో గాంధీనగర్ ప్రెస్ క్లబ్ లో మీడియా సమావేశం జరిగింది. సమావేశంలో మాట్లాడుతూ భారత చీఫ్ జస్టిస్ గవాయ్పై దాడిని తీవ్రంగా ఖండించారు. ఇలాంటి ఘటనలు జరగకుండా దాడికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. గత 180 ఏళ్ల చరిత్రలో వరుసగా 3 లేదా 4 సంవత్సరాలు వర్షాలు పడకపోవడం వల్ల కరువు తాండవించిన ఘటనలు ఉన్నాయన్నారు. ఈ నేపథ్యంలోనే నాగార్జున సాగర్ ప్రాజెక్టు నిర్మాణం జరిగిందన్నారు. రాజధాని అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో నీటి అవసరత పెరిగిందన్నారు. లక్షల క్యూసెక్కుల నీరు వర్షాకాలంలో సముద్రం పాలవుతుందన్నారు. బీజేపీ ఆధ్వర్యంలో నదులు అనుసంధానం జరుగుతుందన్నారు. కార్యదర్శి పేరం శివనాగేశ్వరరావు గౌడ్, తెలుగు రాష్ట్రాల ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఇన్ఛార్జి. ఈ రోజున మీతో ప్రెస్ మీట్ పెట్టడానికి ముఖ్య కారణం 2. ఒకటి, భారతదేశ చీఫ్ జస్టిస్ శ్రీ గవాయ్ గారి మీద ఈ రోజున నిన్న 6వ తారీఖు అక్టోబర్ 6న మరి ఆయనపై ఒక అగ్రవర్ణాల వారు చెప్పుతో దాడి చేయటం ప్రమాదకరం. భారత రాజ్యాంగాన్ని కదా, భారత జాతిని మొత్తం కూడా అవమానపరచడం చాలా ప్రమాదకరంగా మారిపోయింది. అందువల్ల దీనిపై మేము రిపబ్లిక్ పార్టీ ఆఫ్ ఇండియా తరఫున ఎవరైతే చెప్పు విసిరారో వారికి కఠినమైనటువంటి కారాగార శిక్ష విధించి భారతదేశ ఔన్నత్యాన్ని కాపాడాలని చెప్పి భారత ప్రధాని నరేంద్ర మోడీ గారిని, అదేవిధంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారిని ప్రత్యేకంగా విన్నవించుకుంటున్నాం. ఎందుకంటే ఒక భారత ముఖ్యమైన చీఫ్ జస్టిస్ అయినటువంటి ఆయనకే సరైనటువంటి రక్షణ లేకపోతే ఇక భారతదేశంలో ప్రజాస్వామ్యం ఎక్కడ ఉంటుందని చెప్పి మీడియా మిత్రుల ద్వారా మేము ఖండిస్తున్నాం. దీనిపై ఎందుకంటే అతను దళితులు కాబట్టి మీరు ఈ విధంగా చేశారా అని చెప్పి మేము ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాం. అతను ఎవరైనా అవ్వచ్చు, మంచివాడు కావచ్చు, చెడ్డవాడు కావచ్చు, కానీ భారత రాజ్యాంగంలో కొన్ని సూచనల మేరకు, కొన్ని అవగాహన మేరకు అధికారంలోకి వచ్చి 16 నెలలవుతున్నా ఉపాధ్యాయుల సమస్యల పరిష్కరించడంలో ప్రభుత్వం చోద్యం చూస్తుందంటూ ఉపాధ్యాయ సంఘాల నాయకులు ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉపాధ్యాయులు విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించే విధంగా చర్యలు తీసుకోవాలని, యాప్ల భారాన్ని పూర్తిగా తొలగించాలని డిమాండ్ చేశారు. అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం ఉపాధ్యాయ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఫ్యాప్టో ఆధ్వర్యంలో ఉపాధ్యాయ సంఘాలు ధర్నా చౌక్లో పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహించారు. కార్యక్రమానికి ఉపాధ్యాయులు స్వచ్ఛందంగా పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్సీ లక్ష్మణరావు, ఫ్యాప్టో సంఘం ఉద్యమకారులు, నాయకులు మాట్లాడుతూ ఉపాధ్యాయులకు బోధన తప్ప బోధనేతర కార్యక్రమాలు లేకుండా చూడాలని కోరారు. నూతనంగా ఉన్నతీకరించిన స్థానాలను కోరుకున్న ఉపాధ్యాయులకు తక్షణమే జీతాలు చెల్లించాలన్నారు. ఏకీకృత సర్వీస్ రూల్స్ సమస్యలు పరిష్కరించి విద్యాశాఖలోని అసంబద్ధతను తొలగించాలన్నారు. ఈరోజు విజయవాడలో ధర్నా చౌక్లో ఫ్యాప్టో ఆధ్వర్యంలో వేలాది మంది ఉపాధ్యాయులతో ధర్నా జరుగుతుంది. కూటమి ప్రభుత్వం ఏర్పడి 16 నెలలు అయింది. ఈ 16 నెలల్లో విద్యామంత్రి లోకేష్ ఉపాధ్యాయ సంఘాలతో ఏ అంశాలు కూడా చర్చించలేదు. ముఖ్యంగా ఉపాధ్యాయులు బోధనేతర పనులు చాలా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి. యాప్ల భారం పెరిగిపోయింది, అసెస్మెంట్ టెస్టుల భారం పెరిగిపోయింది. అలాగే
ఆ ప్రభుత్వం జగన్ గారి ప్రభుత్వం 6 రకాల స్కూళ్ళు పెడితే వీళ్ళు 9 రకాల స్కూళ్ళు పెట్టారు. తెలుగు మీడియం పూర్తిగా లేకుండా చేశారు. ఈ కారణాల వల్ల ఉపాధ్యాయులు చాలా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి. బోధనేతర పనులన్నీ రద్దు చేయాలని మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాం. రెండోది ఆర్థికపరమైన అంశాలు. 11వ వేతన సంఘం కాలం అయిపోయింది. 2023 జూలై కల్లా 12వ వేతన సంఘాన్ని నియమించాలి. కానీ ఇవాళ 2 ఏళ్ళు గడిచిపోయినా 12వ వేతన సంఘాన్ని నియమించలేదు. 12వ వేతన సంఘాన్ని వెంటనే నియమించాలి, చైర్మన్ నియమించాలి అన్నారు. ఒకవైపు ప్రధానమంత్రి గారు ప్రవేశపెట్టిన కార్యక్రమాలు చేయమంటున్నారు, ఒకవైపు యోగాంధ్ర అంటున్నారు. పిల్లడికి పాఠాలు ఎప్పుడు చెప్పాలి. కాబట్టి ఈ బోధన ఇతర కార్యక్రమాలన్నింటినీ కూడా రద్దు చేసే వరకు కూడా మేము పోరాటం చేస్తాం. అదేవిధంగా +2 స్కూల్స్ని వెంటనే పునరుద్ధరించి అక్కడ ఉపాధ్యాయులందరూ కూడా నియమించాలని కోరుతా ఉన్నాం. అదేవిధంగా మనకు కావాల్సినటువంటి +2 స్కూల్స్ అన్ని కూడా పునరుద్ధరించాలని చెప్పి తీవ్రంగా ఎన్ వెంకటేశ్వర్లు యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు, అలాగే ఫ్యాప్టో కో చైర్మన్. ఈరోజు రాష్ట్రంలో ఇంతమంది ఉపాధ్యాయులు ఉద్యోగులందరూ కూడా ఈరోజు ధర్నా చౌక్ దగ్గరికి వచ్చారు. ఈరోజు ధర్నా చౌక్లో ఇంతమంది ఉపాధ్యాయులు రావడానికి మీరు విద్యారంగంలో చేపడుతున్నటువంటి సంస్కరణలే కారణం. ఇవాళ ప్రపంచ బ్యాంకు ఒప్పందాన్ని మీరు రద్దు చేయకుండా ఎన్ని చిలక పలుకులు చెప్పినా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని అంగీకరించమనేది ఉపాధ్యాయులు ఇంతమంది రోడ్ల మీద చెప్తా ఉన్నారు. ఈరోజు రాష్ట్రంలో విద్యాశాఖ ప్రారంభమైన తర్వాత 5 సంవత్సరాల కాలంలో మీరు సాల్ట్ పథకం ద్వారా ఎంతమందికి విద్య అందించబడింది? 3.5 లక్షల మంది విద్యార్థులు మీ సాల్ట్ పథకం వల్ల బడి నుంచి బయటికి వెళ్ళిపోయారు. ఇవాళ ఉపాధ్యాయుల సంఖ్య 30,000 మంది ఉపాధ్యాయుల సంఖ్య తగ్గింది. ఇవాళ నాణ్యమైన విద్య వచ్చేటువంటి ప్రయత్నం లేదు. ఈరోజు ప్రపంచ నేడు వాల్మీకి జయంతి సందర్భంగా వైసీపీ అధినేత వైఎస్ జగన్ వాల్మీకి నివాళులర్పించారు. ప్రపంచానికి రామాయణ ఇతిహాసాన్ని అందించిన మహర్షి వాల్మీకి అని ప్రశంసించారు. వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఘనంగా వాల్మీకి జయంతి కార్యక్రమం జరిగింది. ఈ క్రమంలో వాల్మీకి చిత్రపటానికి పూలమాలలు వేసి వైఎస్ జగన్ నివాళులర్పించారు. ప్రపంచానికి రామాయణ ఇతిహాసాన్ని అందించిన మహర్షి వాల్మీకి వేటగాడైన వాల్మీకి రామనామాన్ని జపిస్తూ మహర్షిగా మారిన తీరు అందరికీ ఆదర్శనీయమన్నారు. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. కల్తీ మద్యంపై సమగ్ర న్యాయ విచారణ జరిపించాలి. సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు సిహెచ్ బాబురావు డిమాండ్. వైసీపీ రీజనల్ కోఆర్డినేటర్లు జిల్లా అధ్యక్షులతో జగన్ భేటీ. అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం ఉపాధ్యాయ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఫ్యాప్టో ఆధ్వర్యంలో ఉపాధ్యాయ సంఘాలు ధర్నా చౌక్లో పెద్ద ఎత్తున ఆందోళన. ఇది బులెటిన్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.